ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ సంబంధించిన నీళ్లు ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులు కనుక కేఆర్ఎంబీకి పోతే మనం ఏం నష్టపోతాం, ఎట్ట నష్టపోతాం అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో అందరితోని మాట్లాడించి అవి కూడా మేము ముందుకు తీసుకొస్తా 200%. ఎందుకంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు, నీళ్ళ మీద మాట్లాడేటువంటి వాళ్ళు, రిటైర్డ్ ఇంజనీర్లు, మన ఇట్లాంటి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 100% వాళ్ళ వాయిస్ తీసుకుందాం. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే నిజంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నల్లగొండ ప్రజలు, పాలమూరు ప్రజలే. ఈ 2 జిల్లాల ప్రజలు కనుక మేల్కోకపోతే ఇప్పుడు ఏవైతే మన ఇంటి దాకా వస్తున్నాయో నీళ్లు, ఏవైతే మన పొలం దాకా వస్తున్నాయో నీళ్లు, ఆ నీళ్లు రావు. ఆ నీళ్ళని మొత్తము తీసుకుపోయి మోడీ చేతిలో పెడతాడు రేవంత్ రెడ్డి. సో దీంతో పాటు ఇంకొకటి ఏంది, అసలు ఇంకొక డ్రామా ఏంటంటే కేఆర్ఎంబీ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రకే పరిమితం చేసిరు. అందులో కర్ణాటక లేదు. మళ్ళీ మరి ఈ 2 రాష్ట్రాలకు మరి పైన నీళ్ళు విడుదల చేయకపోతే, జూరాలకు నీళ్ళు రాకపోతే ఏంది పరిస్థితి? వాడు మొత్తం రాకుండా చేస్తే. సో ఇట్లాంటివన్నీ చాలా చిక్కులు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నింటి గురించి కూడా ఎక్స్పర్ట్స్ తోటి వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడించి ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దాం. అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ విషయాలను 10 మందికి తెలియజేయండి. కొంచెం ఎక్కువగా మీ వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, మీ ఫేస్బుక్లలో కావచ్చు, ఎక్కడైనా మీ ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు ఈ విషయాలను 10 మంది తెలియజేసే విధంగా తీసుకొని వీడియో రూపమైతే వీడియో, లింక్ అయితే లింక్ ఎట్లా చేసి తెలియజేయండి. మనకు విషయం తెలియడం కావాలి, ప్రజలను చైతన్యపరచడం ఇంపార్టెంట్. కాబట్టి 200% మీరు ఈ విషయాలను, మనం తీసుకొస్తున్నటువంటి విషయాలను 10 మంది తెలియజేసే విధంగా ప్రయత్నాలు చేయండి. 100%. ఇప్పుడు అయిపోయినాయిగా. ఇప్పుడు సీఎం రేవంత్ ఈ విషయం తీసుకొచ్చేసరికి ఇప్పుడు రుణమాఫీ వాయే, రైతు బంధు మీద చర్చ వాయే, ఇంకా పాత పింఛన్లు ఇస్తున్నారు, ఆ పాత పింఛన్ల మీద చర్చలు వాయే, అన్నీ పోయినాయి. అదంతా పక్కకు పోయింది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నాయి దీని మీదే పడరు. అంటే ఎట్లా ట్రాప్లో వేయాలనేది చాలా మేధావి అనమాట. అంటే అన్ని లంగ పనులు చేసుట్లా, మంచి పనులు చేసేట్లా మేధావి కాదు, లంగ పనులు చేసేట్లా, ఈ ఆర్టీఐ చేసేసి బ్లాక్మెయిల్ చేసేట్లా, ఇటువంటి దాంట్లో మేధావి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ గదే పని చేస్తూ ఉన్నాడు. మీడియాని మేనేజ్మెంట్ చేసుకొని చేస్తూ ఉన్నాడు. ఈ మీడియా మొత్తం మన మీడియా కాదు ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈ 3 పత్రికలు కాంగ్రెస్లోని కరపత్రికలు. ఈ పత్రికలు ఉన్నది, ఇవే పత్రికలు చదువుతూ ఉన్నారు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు. ఈ ద్రోహులకు మనము రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. వాడు ఇంకా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాడంట. తీన్మార్ మల్లాన్ అంటాడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాడంట. వానికి 100% మనం బుద్ధి చెప్పాలి. ఆ దుర్మార్గుడు ఎంతోమంది జీవితాలను ఆగం చేసిండు, ఎంతోమంది పేద బిడ్డలను వాడుకున్నాడు. ఇవాళ నిరుద్యోగులను మాట్లాడుతూ ఉన్నారు. వాడు చెప్పిండు మేము నమ్మినామా అని చెప్పేసి. అంటే ఎంతమందిని ఎమోషనల్గా అది చేసిండో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరినీ తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణని కాపాడుకోవాలి, తెలంగాణ నీళ్ళని కాపాడుకోవాలి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఇటు ఎవరి చేతులకు పోకుండా, ఇటు ఆంధ్రాకి కానీ అటు కేంద్రం చేతులకు కానీ పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిత్రులారా.